తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాచుకూరి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా ప్రారంభించారు. స్థానిక కార్యకర్తల నాయకులతో కలిసి గ్రామంలో సమస్యలపై ఆరా తీశారు. తాగునీటి, రహదారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. అనకాపల్లి ఎలవన్సిలో 6 విద్యార్థులు అదృష్టమైన ఘటన కలకలం రేపింది. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి విద్యార్థులు హాస్టల్ కు రాకపోవడంతో ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 3 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు సత్తెనపల్లిలో 2 ఆలయాల్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. పట్టణంలో శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయం హుండీలను కట్ చేసి 1,30,000 నగదు దొంగిలించారు దొంగలు. నిందితుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై దేవాదాయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రేయ దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో హీరోయిన్ శ్రేయ, కుమార్తె రాధా శరణ్, కోస్టివు, తల్లి నీరజ శరణ్లతో అయితే కలిసి మొక్కులు చెల్లించుకున్నారు శ్రేయ. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట నష్టానికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్లో కడప జిల్లా పేరు లేదని డిఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, సిపిఎం నాయకులు యేసుదాసు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లా పేరు ఆన్లైన్ పోర్టల్లో చేర్చి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తాడ్వాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం, బీజేపీ, బీఎస్పీ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దేశగాని నాగమ్మ ఇంటింట ప్రచారం నిర్వహించారు. డివైఎఫ్ఐ, సిపిఎం నాయకులతో కలిసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వదించి అభ్యర్థి వైపు అడుగులు వేయాలని తెలిపారు. అల్లూరి జిల్లా మేడూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తరచూ ఫోన్ మాట్లాడుతున్న భార్యను మందలించిన భర్తపై గొడ్డలితో అయితే నరికి చంపింది. భర్త రాజారావునైతే ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమమని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. దీనిపై మాజీ మంత్రుల సంతకాలతో పాటు పార్టీలకైతే అతీతంగా 65,000 సంతకాలు సేకరించామని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నర్ను 17వ తారీఖున కలిసి పరిస్థితి విరమిస్తామని తెలిపారు. శ్రీ సత్యసాయి కొత్త చెరువులో సెల్ ఫోన్ దొంగలు హల్చల్ సృష్టించారు. పట్టపగలు ఫోన్ చోరీలతో రెచ్చిపోతున్నారు. బస్టాండ్, మెడికల్ షాపులను జనాలు రద్దీగా ఉండే చోట్లయితే తమ చేతివాటం చూపిస్తున్నారు. వరుస ఫోన్ల చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల డోన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సిమెంట్ కుర్చీలు తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు వ్యాయామం, క్రీడల కోసం వచ్చే యువత, వృద్ధులకు కొంత విశ్రాంతి కోసం సౌకర్యంగా ఉన్న సిమెంట్ కుర్చీలను తొలగించడంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు దానతో అయితే 17 మెడికల్ కళాశాలలో పప్పు బెల్లం కోసం ₹1 అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో 1 కోటి సంతకాల సేకరణ ప్రక్రియలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలను 18న గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అల్లూరి జిల్లా గిరిజన సంక్షేమ వసతి గృహాలను బీఆర్కే న్యూస్ వరుస కథనాలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చొల్ల బొజ్జిరెడ్డి స్పందించారు. రంపచోడవరంలో కేజీబీవీ పాఠశాలలో సుడిగాలి పర్యటన చేశారు. పాఠశాల పరిస్థితులపై ఆరా తీశారు. సరిపడ బాత్రూంలు లేవని విద్యార్థులు తమ ఇబ్బందులను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల సమస్యలపై పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని స్థానిక అధికారులు తెలిపారు. ఇచ్చోడ మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో పంపిణీకి సిద్ధంగా ఉంచిన ఎన్నికల సామగ్రిని అధికారులతో కలిసి ఎంపీజీఓ నాగం నరేష్ పరిశీలించారు. ఎన్నికల విధులకు నియమించిన అధికారులు, సిబ్బంది రిపోర్టు చేయగానే సామగ్రిని గ్రామాలకు తరలిస్తామని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ సబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సింగారం, విఎస్ లక్ష్మీపురం గ్రామాలలో ఎన్నికల నియమాలపై ప్రజలకు
ఫ్లాగ్ మార్క్ నిర్వహించారు. అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు నిర్వహించరాదన్నారు. ఇక ప్రజలు ఎన్నికల నియమాలను పాటించాలని, డబ్బులు, మద్యం, బహుమతుల పంపిణీలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 16 మేడ్చల్ జిల్లాలో జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా జవహర్ నగర్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు సమస్యలు కవిత దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సత్వరమే స్పందించి పరిష్కారం దిశగా అడుగులు వేయమని తెలిపారు.